మీ ఆవిడ గడ్డం పట్టుకుని మీ ఆవిడ చూస్తూ చెప్పండి. ఏమండి మగవారు మాత్రమే చెప్పాలి, ఆడవారు చెప్పకండి. చెప్పండి మగవారు. ఏమండి శ్రీమతి గారు, మీరు మా పట్ల సంసార జీవితంలో తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులని మనస్ఫూర్తిగా క్షమిస్తూ మీరు కోరిన విధంగానే గంగా యమున సరస్వతి ఉత్తరాయణ పుణ్యకాలమైందో వేణీ కళ్యాణము చేసుకోవడానికి అర్హతను ప్రసాదిస్తూ ఇలాగే మీరు నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా వర్ధిల్లుతూ మీకు ఇష్టమైనటువంటి కోరికలన్నీ తీర్చుకోవలసిందిగా దీవిస్తున్నాను. అమ్మాయి బాబు పొద్దుగా ఎలా బుక్ చేశారు అనుకుంటాడు అంతే కదా. కాళ్ళప్పుడు వచ్చేస్తున్నాయి బస్సు ఎక్కుతున్నామని. ఈసారి మగవారు 2 అక్షర గింజలు తీసుకుని మీ ఆడవాళ్ళు జీవించండి. దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి జీవించాలి. ఇష్టకామ్యాత్ మనోవాంఛాఫలసిద్ధి రస్తు. ఈసారి మగవారు మీరు శతమానం తెచ్చుకున్నట్లయితే శతమానం తీసుకోండి. శతమానం లేకపోతే మీకు ఇస్త్రాకులో పశువు కొమ్మని ఇచ్చారు పంతులు గారు. ఆ పశువు కొమ్మ కూడా మనం గౌరమ్మ తలకి పూజ చేసాం తీసుకోండి. ఆడవారు పూలదండ వెనక్కి వేసుకోండి. ఆడవారు పూలదండ వెనక్కి వేసుకోండి. మగవారు పైకి లేదు నుంచో. మీ ఇంట్లో ఎలా కట్టాలి తాడిపట్టి మీ ఆవిడకి అలాగే ఇక్కడ కూడాను 2 ముళ్ళు వేయాలి. 3వ ముడి జాలి ముడి కట్టాలి. లే బాబు లే కొంత పేరు కూడా కాలే రాజా భయ్యా బజాओ. ఓం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మగవారు అక్షత గింజలు తీసుకుని మీ ఆడవారిని దీవించండి. ఆడవారు మీకు 2 చేతులు మీ ఆయన పాదాలు పట్టుకుని దండం పెట్టు తల వంచి. దీర్ఘ సుమంగళి భవష్టికామ్యాత్మనోవాంఛాఫల సిద్ధిరస్తు తదాస్తు. ఈసారి మగవారు మఠం వేసి కూర్చోండి. జార్ముడేయండి వస్తున్నాడు బాబు వస్తున్నాడు. ఆగండి ఆగండి మీకోసం పనికి పని అవుతూ ఉన్నారు, పెళ్లి చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతా అలాగే వెళ్ళిపోతారు మీ ఆంధ్రాలో. పెళ్లి మధ్యలో వెళ్ళిపోతారా మీ ఆంధ్రాలో? ఫోన్ చేసి వెళ్ళిపోతారేమో పెళ్లి పిలిస్తే పెళ్ళికుంటారేమో.